బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందుల సీఐ శంకరయ్యపై సస్పెన్షన్ వేటుపడింది. వివేక హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శంకరయ్యను సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. పులివెందుల సీఐ శంకరయ్యపై సస్పెన్షన్ వేటుపడింది. వివేక హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శంకరయ్యను సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. ఆర్ఎస్ రెడ్డి, చెప్పండి, వైఎస్ వివేక హత్య కేసులో పులివెందుల సీఐ శంకరయ్యను సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి సమాచారం ఏంటి? మానస, వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించారన్న కారణంగా పులివెందుల అర్బన్ సీఐ శంకరయ్యని ఈరోజు సస్పెండ్ చేశారు. పులివెందులకు సంబంధించి ఆయన పట్ల గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సస్పెన్షన్ కొంచెం సంచలనం కలిగిస్తుంది, అనుమానం కూడా సాగిస్తోంది. ఉదయం వివేక కుటుంబ సభ్యులు 6:30 గంటలకి ఆయనకు సమాచారం అందించారు. సీఐకి సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన 7:15కు ఎదుర్కోబోతుగా చేరుకోవడం జరిగింది. అయితే అదే సమయంలోనే అక్కడ మృతదేహం దగ్గర ఎవరిని పోనేకూడదు, చట్ట ప్రకారం దగ్గర నిబంధనల ప్రకారం ఎవరిని వెళ్ళనేకూడదు. అక్కడికి పోలీసులు మొత్తాన్ని కూడా చీనా ఆఫీసులు పోలీసు స్వాధీనం తీసుకోవాలి. అలా చేయకుండా వాళ్ళందరినీ అనుమతించారు లోపలికి. ప్రధాన కారణం ఏంటంటే ఏ పోలీస్ అధికారి అయినా కూడా సస్పెండ్ చీనా ఆఫీస్ జరిగిన తర్వాత, అక్కడ హత్య జరిగిన తర్వాత చీనా ఆఫీస్ లో మొత్తాన్ని తీసుకున్న తర్వాత అక్కడ కేసు సీరియస్నెస్ బట్టి మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ కానీ లేకంటే రెవెన్యూ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆర్డీఓ సమక్షంలో పూర్తి స్థాయిలో పంచనామా జరగాలి. దీనికి అంతటి కూడా దాదాపు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వెంటనే దీన్ని అసలు ఏం జరిగింది, చీనా ఆఫీస్ లో ఏం జరిగింది, హత్య జరిగిందన్న కోణంలో విచారణ జరగకుండా ఎవరో బంధువులు చెప్పారని చెప్పేసి ఇమ్మీడియట్ గా ఆయన దీనికి మృతదేహాన్ని హాస్పిటల్ తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనిపైన పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు. డిఐజీ కూడా సీరియస్ అయ్యి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు రాహుల్ దేవ్ శర్మ ఆయన సస్పెన్షన్ చేశారు. అయితే ఆయన సస్పెన్షన్ పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతాను. ఎందుకంటే ఓ సిఐ అధికారి, సీనియర్ పోలీస్ అధికారి అయినా హత్యా సంఘటనలో ఏ విధంగా వ్యవహరించాలి, నిబంధనల మేరకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న విషయం స్పష్టంగా తెలిసి ఉంటుంది. ఈ సందర్భంలో ఆయన ఎటువంటి చర్యలు చేపట్టకుండా చట్టపరంగా ఆయన ఉద్యోగాలు తరలించడానికి అనుమతించినప్పుడు అనుమానాలు ఎక్కిస్తున్నాయి. ఆయన ఏమన్నా శంకరయ్య నిందితులు కూడా ఏమన్నా గుమ్మక్కయ్యాడా, ఆ కోణంలో కూడా పోలీసు దర్యాప్తు చేసే పరిస్థితి కనపడుతుంది. ఏమైనప్పుడు కూడా శంకరయ్య పాత్రపై అనుమానాలు సాగిస్తోంది. Right, Anas Reddy, thank you. For more updates, please subscribe 99 TV Telugu.